హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో నా చేతిలో గోంగూర అయితే ఉందన్నమాట. చికెన్ అలాగే ఉంది. మా హస్బెండ్ నేను వచ్చేసరికి తెచ్చిపెట్టున్నారనమాట. సో నేను ఇంకైతే కుకింగ్ బ్లాగ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నాకు తినాలనిపించింది వాళ్ళ చికెన్. సో మా హస్బెండ్ ఇంకా లక్కీగా తెచ్చిపెట్టారనమాట. సో ఇలాగ కోఇన్సిడెంట్ చాలాసార్లు అయితే జరిగిందనమాట. నేను అనుకోవడం, తీసుకురావడము. ఓకే, నాకైతే చికెన్ ఫేవరెట్ కర్రీ అండి. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా అదేననుకోండి. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ కానీ ఇంకా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఓకే, నెల్లూరు స్టైల్లో చికెన్ గోంగూర ఎలా వండాలో ఒకసారి అయితే చూపిస్తానండి. గోంగూర అయితే బాగా వాష్ చేసేసుకున్నాను. సో ఎటువంటి కాడలు లేకుండా చికెన్ అయితే కేజీ తీసుకున్నామండి. ఆనియన్స్ అయితే మీడియం సైజు ఒక 3-4 అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసాను. కావాల్సినటువంటి కారము, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అయితే మసాలా, నేను ఆచు మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మసాలా గ్రైండ్ పెట్టి నాకు ఓపిక అయితే లేదన్నమాట. సో డ్యూటీ నుంచి వచ్చాను కదా, టైర్డ్ అయిపోయి ఉన్నాను. ప్యాన్ అయితే పెట్టేశాను. సో ఆనియన్స్ అయితే కుక్ చేసుకుందాము. గోంగూర అయితే ఇంకా గ్యాస్ మీద వేసేసాను అనమాట. అది కుక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట. సో ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే నా వీడియో ఇంకొక నలుగురికి అయితే పాస్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఆ విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 14-15 ఇయర్స్ అవుతుందండి. సో నేను అయిన దగ్గర నుంచి కూడా నేను ఏ రోజు కూడా మా మామయ్య గారి, మా అత్తయ్య గారి దగ్గర నుంచి మా హస్బెండ్ని పక్కకు తీసుకెళ్ళిపోవాలి అని అయితే నేను ఆలోచించలేదన్నమాట. ఎందుకంటే నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టము. అలాగే చుట్టూరు చుట్టాలుండి, సో ఇంకా కజిన్ బ్రదర్స్ అని వాళ్ళని వీళ్ళని అందరూ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో బట్ మాకైతే ఆ ఛాన్స్ ఏం లేదు. ఎందుకంటే మా మామయ్య గారికి ఒక కొడుకే, వాళ్ళకి 5 కూతుళ్ళు అనమాట. సో 5 కూతుళ్ళకి అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడన్నా వస్తూ ఉంటారు. బట్ మా ఆడబొడుసు అయితే మాతోనే ఉండేదండి. గత 30 ఇయర్స్ నుంచి మా ఇంట్లోనే ఉంటున్నారనమాట. అంటే తనకి హస్బెండ్ లేరనమాట, మాతోనే ఉండేది. ఓకే, మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యాకైతే తను వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళిపోయారనమాట. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మా ఫ్యామిలీ కొంచెం బిగ్ ఫ్యామిలీ అనమాట. అంటే మా మామయ్య, అత్తమ్మ, నేను, నా 4 పిల్లలు, మా ఆడబడుచు. ఓకే, ఇంక ఇలా ఉండేదన్నమాట. సో నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా ఇంకా మా అత్తయ్యని, మా మామయ్య గారిని, అలాగే వాళ్ళని విడిచిపెట్టి అయితే దూరంగా వెళ్ళలేదు నేను. ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒక్క కొడుకే. వాళ్ళని దూరంగా తీసుకెళ్తే మనం ఎంత బాధపడతామో, మన బిడ్డలు మనల్ని దూరంగా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు సో వాళ్ళు కూడా అదే బాధపడతారు కదా. కాబట్టి నేను ఏ రోజు కూడా అలా థింక్ చేయలేదన్నమాట. ఇప్పటికీ స్టిల్ మా మామయ్య గారు మాతోనే ఉంటారండి. ఇంకా తనకు కావాల్సినవి కూడా మేమే చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా నాకైతే అది ఇష్టం అండి. సో లోన్లీగా ఉండాలని, మన ఫ్యామిలీయే సపరేట్ అయిపోవాలని అనే ఆలోచన అయితే నాకు ఉండదన్నమాట. కానీ దేవుడికి మంచి వాళ్ళకి కొంచెం ముళ్ళు గుచ్చుతూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ అది అది ఇంకా లోక సమాధానం అన్నమాట. అది ఇంకా మనకు మార్చలేము ఇంక అది. కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను కొన్నిసార్లు, సో కొంచెము తప్పు చేసిన వాళ్ళు, మోసం చేసేవాళ్ళు చాలా బాగున్నారు ఈ రోజుల్లో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ తప్పు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఈరోజు బాగుండొచ్చండి. సో నిజాయితీ ఉన్నవాళ్ళు ఈరోజు కష్టపడవచ్చు. బట్ ఏ రోజైనా సరే నిజాయితీ గెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మోసం ఓడిపోతుంది. ఇది మాత్రం నేను తెలుసుకున్నానండి. ఇది నిజంగా నేను బైబిల్ అయితే చదువుతూ ఉంటానన్నమాట. సో ఆ బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారం చూస్తే నిజంగా చాలా రియలైజ్ అయ్యాను అనమాట నేనైతేను. ఓకే, కాబట్టి నేను ఎవరిని కూడా హర్ట్ చేయాలనుకోను. సో ఎవరిని కూడా నిందించాలనుకోను అనమాట. సో ఇది ఏదైనా సరే ఇంకా మా అమ్మ వర్డ్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను. మా అమ్మ అంటూ ఉంటారనమాట, ఎదురు పలకపోతే ఎడమ కాలుకి కూడా తగలదు అని అంటూ ఉంటారనమాట. ఓపిక ఉండాలని చెప్తూ ఉంటారు. బట్ ఈ రోజు జనరేషన్లో లేనిది ఓపిక ఒకటేనమాట. కానీ ఓపిక ఉంటే ఎప్పటికైనా సరే మనము గెలుస్తాం అన్నమాట. కాబట్టి నేను ఓపికతో, నిజంగా నిరీక్షణతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఎంతమంది కాదన్నా, ఎంతమంది వద్దన్నా, ఎంతమంది నవ్వుకున్నా సరే నేనైతే విసుగు చెందకుండా అయితే నిజంగా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అన్న ఆలోచన అన్నమాట నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకేనండి? సో కర్రీ అయితే చూసారు కదా, మీతో మాటల్లో పడిపోయి అయితే కర్రీ అయితే చెప్పలేదు. ఓకేనండి? సో కర్రీ అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇందులో కారం, పసుపు కూడా వేసేసాను, ముందే ఉప్పు కూడా వేసేసానండి. సో మూత పెట్టేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది. సో చల్లారాకైతే మిక్సీ పట్టేసుకుందాము.
ఓకేనండి. ఇంకా మా ఇంటి విషయానికొస్తే మేము మ్యారేజ్ అయ్యాకైతే మాది పాత హౌసేనండి. ఆ తర్వాత ఒక 7 ఇయర్స్‌కి అంటే మాకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే మాకు హౌస్ సరిపోయేది కాదన్నమాట. అంటే చిన్నది అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అన్నమాట అవి. సరిపోయేది కాదు. కాబట్టి ఇంకా ఒకటి నిర్ణయించుకున్నాం అన్నమాట. సో ఎట్టయినా సరే ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఇంకా నాకు మా అమ్మ వాళ్ళైతే ఒక 25 కాసుల దాకా బంగారం పెట్టారనమాట. సో మొత్తం తాకట్టు పెట్టేసి అయితే వచ్చిన మనీతోటి మేమైతే ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. ఇంకా గవర్నమెంట్ కూడా ఇల్లు బిల్డ్ చేసుకుంటే మనీ ఇస్తారు కదా. సో దీన్ని ఇంకా మావయ్య గారు కొంచెం సేవింగ్స్ ఉంటే అవి కూడా వేసేసి అయితే కట్టేసుకున్నాం అనమాట. ఇంకా మా హౌస్ అయితే అదన్నమాట మాకున్న ఆస్తి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నలుగురు పిల్లలు ఉన్నా సరే ఇల్లు అయితే కొంచెం మట్టా కట్టుకోగలిగాను. బట్ ఇంకా బంగారం అయితే తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే నలుగురు పిల్లలు కదా, ఇంకా బంగారం పోగొట్టకూడదు అన్న ఆలోచనతోనే నేను ఇంకా ఈ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నాను అనమాట. డ్యూటీకి వెళుతూ పిల్లల్ని చదివించుకుంటూ సెకండ్ ఎర్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి, ఎందుకంటే మనకి ఓపిక ఉన్నప్పుడే ఏదైనా సరే సమకూర్చుకోవాలండి. కాబట్టి నా థాట్ అయితే అదన్నమాట. మనకి కష్టం చేసి ఓపిక తెచ్చుకొని చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడన్న నమ్మకం అయితే నాకు ఉందన్నమాట. బట్ అది చూసే వాళ్ళకి ఎగతాళిగా అవ్వచ్చు. బట్ ఆ ఎగతాళి చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు ముక్కు మీద వేలు వేసుకునే రోజు అయితే వస్తుందన్నమాట. అది నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా చెప్తున్నాను నేను. ఓకేనండి. సో ఇంకా గోంగూర కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా అది కూడా చాలా మెత్తగా అయితే అయిపోయిందనమాట. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, చికెన్ మామూలుగా మనం మసాలా వేసి వండేసుకుంటాం కదా, మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని వాటర్ వేసి ఉడికిచ్చేస్తాం కొంచెం దగ్గర పడేంత వరకు. అంటే ఆయిల్ మనకి తేలిపోయేంత వరకు ఉడికిస్తాం కదా, అప్పుడు మనము గోంగూరను పేస్ట్ చేసేసి గోంగూర కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనము మళ్ళీ ఒక 10 మినిట్స్ కానీ కుక్ చేయాలన్నమాట. అంటే చికెన్ని గోంగూరను కూడా కుక్ చేసుకోవాలి. అదిగో చూసారు కదండి, మా బుడ్డదైతే స్లీటు బుక్ అన్నీ పట్టుకొస్తుంది అనమాట. మా బుడ్డది షర్ట్ వేసుకోలేదనమాట, కాబట్టి నేను చూపించట్లేదు మా బుడ్డదాన్ని. సో నాకైతే చిల్డ్రన్ సేఫ్టీ రూల్ కింద అయితే మెయిల్ వస్తూ ఉందన్నమాట, కాబట్టి చూపించట్లేదు. ఓకేనండి, నేను పేస్ట్ చేసిన గోంగూర కూడా వేసేసాను ఇందులో, చూస్తున్నారు కదా. సో ఇంకైతే కుక్ అవుతూ ఉందన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఇంకా కారము, ఉప్పు, పసుపు కూడా మనం తగినంతగానే వేసేసుకోవాలి. పసుపు అయితే రెండోసారి వేయకండి, ఫస్టే మనకి ఎంత కావాలో అంత వేసేసుకోండి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, పసుపు స్మెల్. ఓకే, ఇంకా మా బుడ్డదైతే మళ్ళీ బుక్ పట్టుకొచ్చిందనమాట. క్వశ్చన్స్ అడగాలి తన్ని. రేపు సైన్స్ ఎగ్జామ్ ఉంది, సైన్స్లో చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పాపం ఎంత నిద్ర వస్తున్నా సరే తట్టుకొని మరీ నిలబడి చదువుతూ ఉందన్నమాట. ఓకే, ఇంతేనండి. ప్రతిరోజు కూడా పాపము నేను కిచెన్లో ఉంటే నాకు కూడా తిరుగుతూ ఉంటుంది, నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు అని చాలా బాధ వస్తుంది అనమాట. అంటే వంట చేసుకుంటూ వీడియోలు చేస్తూ మధ్యలో పిల్లకి హోంవర్క్ చెప్తూ ఈ విధంగా. ఓకేనండి, నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానమాట. మా హస్బెండ్ అయితే ఇంక ఫినిష్ చేసి వచ్చి పడుకోని అంటున్నారనమాట. నైట్ అయితే ఇప్పుడు 12 అయిందండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నాకు మార్నింగ్ మళ్ళీ కుదరదనమాట, డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. సో ఈలోగా వీడియో అప్లోడ్ చేద్దామని అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా పిల్లలు కూడా పాపం ఆకలి అవుతుంది, త్వరగా కానీ అమ్మ అంటున్నారు. సో కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంక మా బుడ్డదానికైతే 2 లెసన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఇంకొక లెసన్ ఉంది, అది రేపు స్కూల్లో చదువుతూలేమ్మా అని చెప్పి అయితే ఇంకా క్లోజ్ చేస్తున్నాను. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా పాపం సమాధానం చాలా బాగా చెప్పిందన్నమాట. ఓకే, ఈ రోజుల్లో నిజంగా పిల్లలు అలా చదువుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందన్నమాట. సో ఇంకా దేవుడు దయ వల్ల మంచి ఫ్యూచర్ పిల్లలకు ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎంత కష్టపడేది పిల్లల కోసమే కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా గోంగూర కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇప్పుడు పోపు అయితే పెడతానండి. సో ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజుల్లో కూరగాయలు కొనాలన్నా సరే చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఎంతో ఉండదండి, శాలరీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా పిల్లలకి పెట్టడం, నెక్స్ట్ వాళ్ళకి ఫీజులు కట్టుకోవడం, ఇంట్లో ఖర్చులు, ఇంకా మధ్యలో ఇవి ఒక మంత్కి వచ్చి నిజంగా కూరగాయలు కొనాలంటే 2,000-3,000 అవుతుందన్నమాట.
ఇంకా మన ఉప్పులు పప్పులు ఇవన్నీ చూసుకుంటే ఒక 2000 3000 5000 అనమాట. సో మాకైతే అంత శాలరీ వచ్చిన ఒక 1000 కూడా మేము సేవ్ చేయలేకపోతున్నాం అనమాట. సో శాలరీ వచ్చిన ఒక 10 డేస్కి శాలరీ మొత్తం అయిపోతుంది. సో జోబులు ఖాళీ అయిపోతున్నాయి, ఫోన్పేలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అనమాట. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఇంత నలుగురు ఉన్నా సరే మనం ఒక రూపాయి కూడా సేవింగ్ చేసుకోలేకపోతున్నామే అని అయితే బాధ వస్తుంది అనమాట. బట్ ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తాడులే అన్న ఇదితోటైతే వెయిట్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఇంత కష్టపడి సో డబ్బు రావాలి అనుకుంటున్నామండి, అంతే తప్ప ఊరికే రావాలనేది ఏం కాదనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో ప్యాన్ అయితే పెట్టేశానండి, ఆయిల్ అయితే వేసాను అనమాట. కొద్దిగా అయితే జీలకర్ర అలాగే నెక్స్ట్ ఆవాలు అయితే వేసాను అనమాట. ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆనియన్ కూడా వేసేస్తున్నాను. తప్పకుండా మనము గోంగూర చికెన్ వండుకున్నప్పుడు సో ఇలా పోపు పెట్టుకోవాలండి, పెట్టుకుంటేనే బాగుంటుందన్నమాట. కానీ కొంతమంది పెట్టుకోకుండా తింటారనమాట. బట్ మన నెల్లూరు స్టైల్ అయితే కంపల్సరీగా పోపు పెడతాము. ఇది మీకు కొత్తగా ఉందో లేదంటే మీరు ఇలాగే చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా వండుతారో కూడా నాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి నాకు. 10 టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుందండి. నైట్ 12:30కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. అందుకంటే పిల్లలందరూ పడుకున్నారు. మా హస్బెండ్ ఇప్పుడే వచ్చి నన్ను అయితే పిలిచారనమాట. పడుకో బాబు టైం అయిపోతుందని. ఓకే, ఇంక ఇది ఇచ్చేసి పడుకుంటాను అన్నాను అనమాట. సో ఇంకా నాకైతే చాలా వర్క్ అయితే ఉందన్నమాట ఇంట్లో. చూసారు కదా, పోపు అయితే ఇదండి. ఎండుమిర్చి కూడా ఒకటి వేసాను, కరివేపాకు అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు మనము గోంగూరలోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాము. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యాను అనమాట. సో ఆచి మసాలా కూడా వేసేసాను ఇందులో. మీరు తప్పకుండా మసాలా కూడా వేసుకోండి, ఆనియన్ పేస్ట్తో పాటు మసాలా కూడా వేసుకోండి. అది మీరు ప్రిపేర్ చేసినా సరే కొన్నా సరే. కూర అయితే అయిపోయిందండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మరొక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.